హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ రావణి డైలీ బ్లాగ్స్ అండి. ఈ వీడియో అయితే వరలక్ష్మి వ్రతం పూజా బ్లాగ్ అండి. మార్నింగ్ అయితే పూజ మంచిగా చేసుకున్నాను. మార్నింగ్ 3 o'clock అయితే లేచాను. నైట్ అంతా కూడా నిద్రపోలేదు. అమ్మవారిని అయితే రెడీ చేసుకుంటూ 1:30కి ఏమో పడుకున్నాను. 1.5 hour పడుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచేసి మంచిగా అమ్మవారిని అలంకరించుకొని ఇల్లు వాకిలు అయితే ఊడ్చేసుకొని బయట కూడా ఊడ్చి తడిపట్టు పెట్టేసి ఇంకా మంచిగా ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను. టెంపుల్ డిజైన్ వచ్చేలాగా మంచిగా అనిపించింది చూడడానికి. ఇంకా ఇల్లు వాకిలంతా తుడిచి తడిబట్టు అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా స్నానం చేసుకుని వచ్చేసి అమ్మవారికి అయితే ప్రసాదాలు అయితే చేసుకున్నాను. ఇంకా అమ్మవారికి అయితే ప్రసాదాలు అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే 2 ప్రసాదాలు చేసి నైవేద్యంగా పెట్టేసి మిగతా మళ్ళీ చేద్దామనేసి ఫస్ట్ అయితే పాయసం పొంగల్ అయితే పెట్టేస్తున్నాను స్టవ్ మీద. ఇంకా స్టవ్ అయితే పూజించేసుకొని మంచిగా ఇంకా అమ్మవారిని తలుచుకొని ప్రసాదాలు అయితే పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా మనం పొంగల్ డేక్షను కూడా పూజించుకుంటాం కదా, మంచిగా బొట్లు అయితే పెట్టుకొని ఇలా అలంకరించుకున్నాను. ఇంకా పాలు అయితే పొంగేలోపు ఇంకా పెసరపప్పు బియ్యం అయితే 3 గుప్పెళ్ళ బియ్యం అయితే వేసుకొని పాలు పొంగొచ్చేలోపు బియ్యం అయితే తగిలి పక్కన పెట్టేస్తాను, నానుతుంటాయి ఆలోపు. ఇంకా అమ్మవారిని అయితే ఇక్కడ అలంకరించుకుంటున్నాను. పువ్వులు అవి పెట్టి ఒక పక్క ప్రసాదాలు చేస్తాను. ఇంకా అమ్మవారికి దీపాలు అన్నీ పెట్టుకొని రెడీ చేసుకుంటున్నాను. ఇంకా ప్రసాదాలు అన్నీ అయ్యేలోపు అమ్మవారికి తొందరగా పూజ చేసుకున్నాను కదా, ఒక పక్క ఆ పని అమ్మవారిని అలంకరించుకునేవి 2 చేసుకుంటున్నాను అనమాట. తొందరగా పూజ చేద్దామని 9 ఇంకా ఫ్రైడే కదా, రావుకాలం వచ్చేలోపు 10 కల్లా అన్ని అమ్మవారికి కలుషం పెట్టుకుని ఇంకా మంచిగా పూజ చేస్తున్నాను. పొంగొచ్చిన పాలల్లో అయితే కడిగి పెట్టుకున్న బియ్యం అయితే వేసేసి ఇంకా పాయసానికి కూడా పాలు కాగిపోయాయి. ఇంకా సేమియా అయితే వేయించుకుంటున్నాను కొంచెం నెయ్యి వేసేసి. ఇక్కడ వీడియో అయితే మొత్తం క్లారిటీ రాలేదు, చూడలేదన్నమాట. బాగా వస్తుంది అనుకున్నాను. పొంగల్ అయితే అయిపోయింది, పాయసం కూడా అయిపోయింది. ఇంకా అదంతా మొత్తం వీడియో తీయలేదన్నమాట. ఇంకా దేవుడి దగ్గర కలుషం పెట్టేసుకొని ఇంట్లో నిత్య పూజ కూడా చేసుకొని వచ్చాను అనమాట. ఇంకా అమ్మవారి కాడ కూడా కలుషం అవన్నీ పెట్టుకొని దీపాలు వెలిగించుకొని పూజ అంతా చేసుకున్నాను. ఇంకా 2 నైవేద్యాలు అయితే పెట్టేసి మామూలుగా దీపం అయితే వెలిగించి వచ్చేస్తాను అనమాట. మళ్ళీ మంచిగా ఉంటుంది కదా పొద్దున్నే పూజ చేసుకుంటే, ఇంకా ఈ ప్రసాదాలన్నీ చేసేలేకి లేట్ అయిపోతుంది అనేసి ఇంకా ఇప్పుడైతే అమ్మవారికి అయితే ఇంకా 5 రకాలైతే నైవేద్యాలు అయితే చేస్తున్నాను. ప్రతిసారి 9 రకాలు చేసేదాన్ని, ఈసారి అయితే ఓపిక అయితే లేదు, లేట్ అయిపోతుంది కదా అనేసి ఇంకా కొంచెమే చేశాను. 5 రకాలు చేసేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మళ్ళీ పూజ చేసుకుందాం అనుకున్నాను. ఫస్ట్ అయితే మామూలు కలుషం అయితే పెట్టేసుకున్నాను. ఉదయాన్నే 7 గంటలప్పుడే 7 గంటల లోపే కలుషం అయితే పెట్టేసుకున్నాను. మంచిది. ఇంకా 7 గంటలకల్లా కలశం పెట్టుకొని మంచిగా అమ్మవారి కాడ అయితే పూజ అయితే చేసుకున్నాను. ఇంట్లో నిత్య పూజ కూడా ఉదయాన్నే చేసేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే పూర్ణాలు, పులిహోర, వడలు అమ్మవారికి చేస్తున్నాను. ఇంకా పెరుగన్నం కూడా చేసి పెట్టాను అమ్మవారికి. మంచిగా అయితే దేవుడికి అమ్మవారికి అనేలేకి ఇంకా మనం రోజు మంచిగానే కుదురుతాయి, కానీ అమ్మవారికి చేసేటప్పుడు మాత్రం ఇంకా మంచిగా కుదిరినాయి. చాలా బాగా వచ్చినాయి ఈరోజు పూర్ణాలు కానీ ప్రసాదాలు కానీ పాయసం. అసలు టేస్ట్ అయితే అమ్మవారికి ఇంకా మంచిగా చాలా బాగా కుదిరిందనమాట. అంత బాగా వచ్చినాయి. ఇంకా అమ్మవారికి అనుకుంటేనే అంత బాగా కుదురుతాయేమో. ఇంకా ప్రసాదాలన్నీ చేశాను. ఇప్పుడైతే అమ్మవారికి నైవేద్యంగా పెడదామని తీసుకెళ్తున్నా. ఇంకా అమ్మవారి కాడ పెట్టుకొని ఇంక మనం చిటికి మాటికి పైకి లేకుండా అన్నీ తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టుకొని అయితే పూజ అయితే చేసుకోవాలి. ఇంక నేనైతే అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను అమ్మవారికి ప్రసాదంగా పెడదామని. మార్నింగే పూజ అయితే చేశాను కదా,
ఇంకా అవన్నీ దీపాలు అయితే వెలుగుతున్నాయి. ఇంకా పసుపు గణపతిని, పసుపు గౌరమ్మను కూడా చేసి పెట్టుకున్నాను. ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని ఇప్పుడు మంచిగా పూజ అయితే చేసుకుంటున్నాను. మనం తోరం కూడా అమ్మవారికి తోరణాలు కడతాం కదా, మనకొకటి అమ్మవారికి ఒకటి నేను తోరణాలు కూడా రెడీ చేసుకున్నాను అనమాట. 9 వరుసల దారం తీసుకొని 9 ముడులు వేసి మంచిగా అమ్మవారికి పసుపులో ముంచేసి మంచిగా ముడులు వేసి అయితే పక్కన పెట్టుకోవాలి. తోరణం తమలపాకు కానీ పువ్వులు కానీ కట్టి, ఎక్కువ పువ్వులు కట్టొద్దు, అవి ఎక్కడైనా పడితే మళ్ళీ మనకి మంచి తొక్కుతూ ఉంటాం, కాలు తగులుతుంటుంది కదా, అలా చేయొద్దు. అమ్మవారికి ఒకటి మీకొకటి, మీరు ఎవరెవరైతే పూజలో కూర్చుంటారో అన్ని తోరణాలు అయితే కట్టుకోండి. నేనైతే ఎప్పుడు 2 తీసుకుంటాను, అమ్మవారికి ఒకటి నాకొకటి. నేను ఒక్కదాన్నే కూర్చుంటాను కాబట్టి పూజలో, అది మన హస్బెండ్ చేత అయినా మన పక్కన ఎవరైనా లేడీస్ ఉన్నా ఆ తోరణం అయితే పూజ అంతా అయినాక కథ చదివినాక కట్టుకోవాలి. కథ చదివే ముందు కానీ కథ చదివినాక కట్టుకొని పూజ అయితే చేసుకోవాలి. ఆ ముందు పూజ కూడా చేయాలన్నమాట. మనకి బుక్లో అంతా ఉంటుంది ఎలా చేయాలో ఏం చేయాలో మొత్తము. ఇంకా నేనైతే ఇక్కడ పూజ అయితే ఫస్ట్ విఘ్నేశ్వరుడికి అయితే అన్ని చూడోపచారాలు తోటి పూజ అయితే చేసుకున్నాను మంచిగా. ఇంకా పూజ చేసుకొని ఆయనకైతే 2 పళ్ళు నైవేద్యంగా, అరటిపండ్లు నైవేద్యంగా పెట్టేసి ఇంకా ఆయనకి మామూలుగా మనకు మంచిగా ఏ విఘ్నాలు రాకుండా చూడనైనా అని ఫస్ట్ అయితే గణపతికి పూజ చేసుకొని హారతి ఇచ్చేసి పూజ అయితే చేసుకున్నాను. ఇంకా పూజ మొత్తం చూపించలేదు, లేట్ అవుతుంది కదా. గణపతికి అయితే ఇలా 2 పండ్లు అయితే పెట్టేస్తాను. ఫస్ట్ గణపతికి పూజ అయితే అయిపోయింది. ఇంకా అమ్మవారికి అయితే మంచిగా పూజ అయితే చేసుకున్నాను. చాలా ప్రశాంతంగా చాలా బాగా అయితే పూజ చేసుకున్నాను అమ్మకి. తొందరగానే జరిగింది. మొత్తం 10 లోపు అయితే పూజ అంతా అయిపోయింది. ఈసారి అమ్మవారికి కూడా పూజ చూడోపచారాలతో మంచిగా పూజ అయితే చేసుకున్నాను నేను. ముందు ఫస్ట్ అన్నీ ఆవాహించుకొని తర్వాత అమ్మవారికి అభిషేకం కూడా చేసుకున్నాను పంచామృతాలతోటి. పాలు, నెయ్యి, చక్కెర, తేనె, పెరుగుతోటి పంచామృతాలతో అయితే మంచిగా అభిషేకం చేసుకొని మంచిగా హారతి ఇచ్చుకొని మంచిగా పూజ అయితే చేసుకున్నాను. ఈసారి మనం ఎప్పుడు కూడా పంచామృతాలు పక్కనే పెట్టుకోవాలి. మనకి విగ్రహం కానీ, ఇత్తడి విగ్రహం కానీ, వెండి విగ్రహం కానీ ఏమైనా ఉన్నా పంచామృతాలు చేసుకుంటే అమ్మవారికి మంచిది. ఎప్పుడైనా సరే మనం పూజ చేసుకునేటప్పుడు పంచామృతాలతో అభిషేకం చేసుకుని ఇలా పూజ చేసుకుంటే మంచిదన్నమాట. విగ్రహం ఉంటే, లేకపోతే మామూలుగా పంచామృతాలు చేసుకొని విగ్రహానికి చూపించుకున్న, ఫోటోకి చూపించుకున్న మంచిదే. ఆ పంచామృతాన్ని మనము ప్రసాదంగా స్వీకరించినా కానీ పూజ అంతా అయిపోయినాక చాలా మంచిది. ఎప్పుడైనా ఇలానే చేసుకుంటాను. అందరూ కూడా ఇలానే చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆ తల్లి అందరికి ఇలానే శక్తి ఇవ్వాలని అయితే మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచిగా అయితే పూజ అయితే ఈసారి అయితే చాలా బాగా జరిగింది. ఇంకా అమ్మవారికి తోరణం పూజ చేసుకొని ఇంకా మంచిగా అమ్మని ఆహ్వానించుకొని ఇంకా అన్ని చూడోపచారాలతో మంచిగా అన్ని వస్త్రం, గంధం, పుష్పం ఇంకా అన్నీ అంటాం కదా, అవన్నీ అనుకొని పూజ అయితే చేసుకున్నాను. కుంకుమార్చన కూడా చేసుకున్నాను. మంచిగా అమ్మవారికి కుంకుమార్చన చేసుకొని ఇంకా అమ్మవారికి అయితే వెండి పూలు ఉంటాయి కదా, ఆ వెండి పూలు చిట్టి గాజులతో అయితే అష్టోత్తరం కూడా చదువుకొని ఇంకా మంచిగా పూజ అయితే చేసుకుంటూ ఇంకా అమ్మవారికి అన్ని గజలక్ష్మి అష్టోత్తరాలు ఉంటాయి కదా, అష్టలక్ష్ముల స్తోత్రం ఉంటుంది కదా, అది కూడా చదువుకొని మంచిగా అయితే ఈసారి పూజ అయితే బాగా జరిగింది. బాగా ప్రశాంతంగా అయితే అనిపించింది. ప్రతిసారి నాకు లేట్ అయిపోయేది అనమాట, హడావడిగా అనిపించేది. ఈసారి తొందరగా మంచిగా ఇంకా 3 days నుంచి నేను ఈ పనిలోనే ఉన్నాను. తొందరగా పూజ చేసుకోవాలని ప్రశాంతంగా అయితే పూజ అయితే చేసుకున్నాను. ఈసారి చాలా బాగా అనిపించింది. ఇంకా నైవేద్యం అయితే అమ్మవారికి పెట్టేసి కొబ్బరికాయ కొట్టుకొని మంచిగా పూజ అయితే ప్రశాంతంగా అయితే జరిగింది. చాలా బాగా అనిపించింది. మంచిగా
నైవేద్యాలు అయితే చూపించేసి అమ్మవారికి ఇంకా తాంబూలం అయితే పెట్టాను. అమ్మవారికి చీర జాకెట్ అయితే పెట్టి సంపూర్ణ తాంబూలం అయితే ఇచ్చాను. పూలు పండ్లు అమ్మవారికి ఇంకా మనం పౌర్ డబ్బా అన్నీ ఇస్తాం కదా, అద్దం అవన్నీ ఇచ్చేసి అమ్మవారికి అయితే మంచిగా సంపూర్ణ తాంబూలం అయితే ఇచ్చాను. హెన్న అన్నీ పెడతాం, గోరింటాకు కూడా ఇస్తాం కదా. ఇంకా మొత్తం అమ్మవారికి మనం ఏమేమైతే పూసుకుంటామో కుంకుమ గంధం తిలకం అన్నీ అమ్మవారికి అయితే పెట్టేసి అన్నీ ఆ ప్లేట్లు అయితే పెట్టేసి అమ్మవారికి గాజులు ఇంకా అన్నీ సంపూర్ణ తాంబూలంగా అమ్మవారికి అయితే అన్నీ ఇచ్చాను. ఇచ్చేసి మంచిగా పంచహారతి అయితే ఇచ్చుకున్నాను. చాలా బాగా అనిపించింది. ప్రశాంతంగా అయితే పూజ అయితే చేసుకున్నాను అన్నమాట. చాలా అమ్మవారికి అయ్యవారికి అయితే ఈసారి మంచిగా పూజ అయితే చేసుకున్నాను. ఎప్పుడు కూడా మనం ఇంకా స్వామివారికి అమ్మవారికి మంచిగా హారతి అయితే ఇచ్చాను. పంచహారతి అయితే ఇచ్చి మంచిగా పూజ అయితే చేసుకున్నాను. ఇలా చాలా బాగా అనిపించింది. ఇంట్లో అందరికైతే హారతి ఇచ్చి దండం పెట్టుకోమని చెప్పాను. అందరికీ దండం పెట్టుకొని బొట్టు పెట్టుకున్నారు. పూజ అయితే అందరికీ పూజ అంతా అయినాక హారతి అయితే ఇచ్చాను అనమాట. ఇంకా వాళ్ళందరూ చూపించలేదు, వీడియో ముందుకు రాలేదు. మామూలు వీడియో వద్దన్నారు. వాళ్ళకి కొంచెం ఎందుకో రారు వీడియో ముందుకి, వీడియోలో ఉండడం ఇష్టం ఉండదు అంటారు. ఇంకా అందుకనేసి నా వరకు నేనే తీసుకున్నాను. ఇంకా ఇక్కడైతే ఇంకా అమ్మవారికి అయితే 3 ప్రదక్షిణలు అయితే ఆత్మ ప్రదక్షిణ అయితే చేశాను హారతి ఇచ్చేసి. ఇంకా అమ్మవారికి అయితే మంచిగా మోకాలు దండ వేసుకొని మొక్కున్నాను అనమాట. మామూలుగా నేను మొక్కున్నాను కింద. ఇంకా అవన్నీ నేను చూసి అష్టాంగ నమస్కారం అయితే చేసినాను, చూపించలేదు. ఇంకా అక్కడ కథ చదువుకొని ఇంకా మా వారి చేత అయితే అక్షింతలు అయితే వేయించుకున్నాను అనమాట. కథ మొత్తం చదువుకొని మంచిగా చారుమతి కథ చదువుకొని ఇంకా భర్త ఆశీర్వాదం అయితే తీసుకోవాలి కదా, తీసుకున్నాను. ఇంకా ఆయన ఎన్నిసార్లు ఆశీర్వదించినా నవ్వుతూనే ఉంటాడు. ఇంక ఇక్కడైతే తాంబూలం అయితే 35కి 9 మందికి అయితే ఇచ్చినాను. ఇంకా వాళ్ళని అయితే వీడియోలో తీయలేదు, నేను చూపించలేదు. తాంబూలం అయితే రెడీ చేసి పెట్టేసి ఇచ్చాను. ఇచ్చిందాక నేను ఏం తినలేదు. ఇంకా అందరికి తాంబూలం ఇచ్చేసి ఇక్కడ సాయంకాలం అయితే ఇంకా మా పండ్లు అయితే నైవేద్యంగా పెట్టి ఇంకా అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాను అనమాట. మంచిగా ప్రశాంతంగా అయితే ఈసారి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం మంచిగా ఇలా చాలా బాగా అనిపించింది. చాలా బాగా చేసుకున్నాను. నా వరకు నాకు ఇది చాలా బాగా అనిపించింది. మాకున్న దాంట్లో మాకు ఉన్నంతలోనే అమ్మవారికి మంచిగా చాలా బాగా ప్రశాంతంగా అయితే పూజ అయితే చేసుకున్నాను. ఆ తల్లి దయ వల్ల మళ్ళీ మంచిగా ఆ తల్లి చేయించుకోవాలనుకుంటే ఆ తల్లికి నచ్చినట్టు ఇంకా బాగా చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ తల్లి ఎంతవరకు చేయించుకోవాలో అంతవరకు అయితే నా చేత అయితే చేయించుకునింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ పక్క రోజు ఉదయాన్నే అమ్మవారికి అయితే పెరుగన్నం పప్పన్నం నైవేద్యంగా పెట్టేసి ఇంకా ఎర్ర నీళ్ళతోటి దిష్టి అయితే తీస్తాను. కుంకుమ నీళ్ళనండి, కుంకుమ నీళ్ళతోటి దిష్టిలాగా తీసేసి ఇంకా అమ్మవారికి అయితే ఉద్వాసం చెప్పాను అనమాట. ఇంకా అమ్మవారిని కలుషం కదిలిస్తున్నాను. ఇంకా పక్క రోజు ఉదయాన్నే, ఇంకా ఆ రోజు ఏం చేయలేదు. ఇంకా శనివారం ఉదయాన్నే ఇలా అమ్మవారికి అయితే మంచిగా హారతి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకే ఇలా అమ్మవారికి అయితే ఎర్రనీళ్ళు తీసేసి మంచిగా అమ్మవారికి కలుషం కదిలిద్దామని చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, అందరు సపోర్ట్ చేయండి. వీడియో అయితే లైక్ చేయండి.
సపోర్ట్ అయితే చేయండి. అందరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆ తల్లి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా అయితే చేసుకున్నాను. మా ఇంటి వరలక్ష్మీదేవి వ్రతం అయితే ఇంత మంచిగా ఇంత బాగా జరిగింది. మీ అందరూ కూడా అందరు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీక్, ఈ వీక్ ఎవరైతే చేసుకోలేదో నెక్స్ట్ వీక్ ఇంకా మంచిగా చేసుకోండి, ఇంకా చాలా బాగా చేసుకోండి. మంచిగా చేసుకోవాలని ఆ తల్లి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. సపోర్ట్ అయితే చేయండి అందరూ. మా వరలక్ష్మీదేవి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా. ఆ తల్లి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీతో పాటు మాకు కూడా ఉండాలని ఆ తల్లి దయ